శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలకాండని 89 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 90వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం తదానిం వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయం కర్ణమామీశ్వరం సద్గురుం సాయినాథం. సునశ్శేపుడి కథల్లో వచ్చాం మనం కదా. రాజప్పుడు 100,000 ఆవులనిచ్చి సునశ్శేపుని తీసుకొని ప్రమాణంతో వెళ్ళాడయ్యా. రాజర్షి అయిన అంబరీషుడు సునశ్శేపుని వెంటనే రథమెక్కించి శీఘ్రంగా వెళ్ళిపోయాడు. అంబరీషుడు సునశ్శేపుని అలా తీసుకుని పోయి మధ్యాహ్న సమయంలో పుష్కరతీర్థ ప్రాంతంలో విశ్రమించాడు. అంబరీషుడు అలా విశ్రమిస్తూ ఉండగా అక్కడ తన మేనమామ అయిన విశ్వామిత్రుడిని చూశాడు. దప్పిక చేత అలసట చేత తస్య విశ్రమమాణస్య సునశ్శేపో మహాయశ పుష్కర క్షేత్రమాగమ్య విశ్వామిత్రం దదశ. మేనమామ సునశ్శేపుడికి మేనమామ అన్నమాట ఈయన. అక్కడ విశ్వామిత్రుడిని చూశాట. ఎక్కడ? పుష్కర క్షేత్రంలో. అంబరీషుడు విశ్రమించే టైంలో అక్కడ ఉన్న విశ్వామిత్రుడిని చూశాట. విశ్వామిత్రుడు ఒళ్ళో వెళ్ళి కూర్చున్నాడు. మేనమామ కదా, మేనమామ ప్రేమ ఏమంటారు దాన్ని? మా తులహ అంటారు సంస్కృతంలో. మా అంటే అమ్మ, తులహ అంటే సమానమైన వాడు. అమ్మ ప్రేమతో సమానమైన ప్రేమ ఇస్తాట మేనమామ. కాబట్టి ఒళ్ళో వెళ్ళి కూర్చున్నట్ట. వెంటనే అన్నాడు, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జ్ఞాతులు లేరు, బంధువులు లేరు, నువ్వు నన్ను రక్షించు అన్నట్ట. ఎవరితోటి? విశ్వామిత్రుడితో. రాజు పని నెరవేరాలి. నాకు రాజు అంటే అంబరీషుడు, ఆయన కొనుక్కొని తీసుకెళ్తున్నాడు కదా, ఆయన పని ఇవ్వాలి, నాకు దీర్ఘాయుష్యం ఉండాలి. అలా నన్ను చెయ్యి అన్నాడు. అప్పుడు నువ్వు అనాథుడు కాదు, నీకు నా రక్ష అన్నాడు విశ్వామిత్రుడు వెంబడే. ఆ తర్వాత మునికుమారుడైన ఈ బాలుడు నన్ను రక్షింపమని కోరాడు. ఇతని జీవితం నిలపడమే నాకు ముఖ్యం. కాబట్టి మీరందరూ నాకు ప్రియాన్ని చేకూర్చాల్సింది అని ఆయన తన శిష్యులను ఆదేశించారు. అని చెప్పి వాళ్ళతో అన్నాడు, మీరందరూ వెళ్ళి యాగంలో పశువులై అగ్నికి తృప్తి కలిగించండి. మీరు అలా చేస్తే నా మేనల్లుడు ఈ సునశ్శేపుడు రక్షితులు అవుతారు, యజ్ఞానికి కూడా విఘ్నం కలగదు, దేవతలు కూడా తృప్తి పొందారు, నా మాట పాటించండి అన్నాడు. రామా ఎవరితో అన్నాడు? తన శిష్యులే కాదు, వాడు తన కుమారులనే అన్నట్ట. చూసారా విశ్వామిత్రుడు ఎంత గొప్పటివాడు. తన మేనల్లుడి కోసం తన కుమారులను వెళ్ళి బలి అవ్వమని చెప్పాడు. అంటే ఆ యాగంలో ఆహుతి అవ్వమని.
ఆయన కుమారులందరూ అన్నట్ట, నీ కన్న బిడ్డలను వదిలిపెట్టి అన్యుల కుమారుణ్ణి రక్షిస్తావా నువ్వు? భోజనంలో కుక్క మాంసం తినటం వలె ఇది అకార్యంగా కనపడుతుంది అన్నారు వాళ్ళు. వెంటనే కోపంతో ఎర్రబడ్డాయి ఆయన కళ్ళు. పితృభక్తి లేదు మీరు ధర్మభ్రష్టులైపోయారు, అందువలనే ఇలా పలుకుతున్నారు. కాబట్టి మీరు కూడా వశిష్ఠుడి పుత్రుల లాగానే కుక్క మాంసం తినే ముష్టికుల జాతిలో పడి 1000 సంవత్సరాలు ఈ భూమిపై నివసించండి అని శాపం ఇచ్చాడు కొడుకులు. ఇక్కడ ఆపుదాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణం.